చిన్ను అనే చిన్న పిల్లవాడు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతని గ్రామం ఎల్లప్పుడూ బూడిద రంగులో ఉండేది. చిన్ను రంగులను బాహించుకునేవాడు. ఆకుపచ్చ చెట్లు, నీలి ఆకాశం, ఎర్రని పువ్వులు. అతని కళ్ళు ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించడం. చిన్ను తన కళ గురించి గ్రామస్తులకు చెప్పారు. వారు నవ్వారు. మా గ్రామం ఎప్పుడూ బూడిద రంగులోనే ఉంటుంది. చిన్ను నిరుత్సాహపడ్డాడు. అతను తన కళను వదులుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు చిన్ను అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక మాంత్రిక నేతను కలిశాడు. నేత ఒక అందమైన రంగుల వస్త్రం నేస్తున్నాడు. నువ్వు ఎలా రంగులు సృష్టిస్తావు అని చిన్ను అడిగాడు. నీ నమ్మకం కషితోనే రంగులు పుడతాయి అని నేత సమాధానమిచ్చాడు. నేత మాటలు చిన్నులో కొత్త ఆశను రేకెత్తించాయి. అతను కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. అతను మొక్కలు నాటాడు, పువ్వులు పెంచాడు, రంగురంగుల బొమ్మలు గీశాడు. చిన్ను కృషి ఫలించింది. అతని గ్రామం నెమ్మదిగా రంగులు నిండిన ప్రదేశంగా మారింది. చిన్ను తన కలను సాకారం చేసుకున్నాడు, ఎందుకంటే అతను తాను నమ్మాడు.